వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ముందున్న రైతు సోదరులు మరియు బాలస్వామి గారి బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముందుగా బాలస్వామి గారి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు 80 సంవత్సరాలు ఉన్న ఇవాళ పూర్తి చేసుకున్నా కానీ ఇప్పటికి 50-60 సంవత్సరాల బాయిగానే కనబడుతున్నాడు. బాలస్వామి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. వీళ్ళ ఉన్న పెద్దలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే గుడ్డు వాళ్ళు రాత్రి కూడా పడుకున్నప్పుడు కూడా నిద్రలో కూడా గుడ్డు అని కలవరిస్తారా అయిందో వాళ్ళ మిసెస్కే తెలియాలి. ఎందుకంటే ప్రతిసారి ఎవరు కనబడ్డా ఎప్పుడు కనబడ్డా గుడ్డు కానీ ఈ గుడ్డు ప్రచారం గురించి తన ఎన్నో ఆటుపోట్లకు కూడా గురవుతున్నాడు. ఎక్కడ మీటింగ్లలో కూడా కానీ ఏ దానిలో కూడా కానీ పిలవకున్నా నేను మాట్లాడతా అని ముందుకొచ్చి అందరూ కూడా బాలస్వామి గారు వచ్చిందంటే వెళ్ళి భయపడే టైంలో కూడా తను ఏమాత్రం బెరుకు లేకుండా ముందుకొచ్చి గుడ్డు గురించి ప్రతిసారి చెప్తాడు. మనం ఇవాళ రేపు ఏంటంటే నిస్వార్థంగా పనిచేస్తాడంటే బాలస్వామి గారే. ఆయన నాకు గత ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. అంతకుముందు మా ఊర్లలో కూడా మైక్ పట్టుకొని ప్రచారం చేసిండు. ఫార్మర్లందరికీ కూడా మీరు పెట్టాలన్న ఉద్దేశంగా చెప్పిండు. ఇక్కడ కూడా ఏ స్వార్థం లేకుండా ఆయన పౌల్ట్రీ ఫామ్ బంద్ చేసినా కూడా గుడ్డు ప్రచారం గురించి ఇవాళ ఫార్మర్లు కూడా ముందుకు రాని రోజులలో కూడా గుడ్డు గురించి బాలస్వామి గారు ముందుకు వస్తున్నారు. వారికి నిస్వార్థ పనిచేస్తున్నారు. మనం ఈ విషయంగా మిగతా పెద్దలు కూడా అందరు మాట్లాడతారు. నాకు ఈ టైం ఇచ్చిన మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కాలాతీతం అవుతున్నది కనుక అందరు కూడా కొద్దిగా మాట్లాడి తన విషయంగా చెప్పాలని, ఆయన నుండి 100 ఏళ్ళు సుఖసంతాలు జీవించాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.